మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో అగ్ని ప్రమాదం సందర్భంగా సంభవించడంతో ప్రశాంత్ నగర్ కాలంలోని ఒడ్డర బస్తీలో దాదాపు 13 గుడిసెలు పూర్తిగా ఫైర్ యాక్సిడెంట్ వల్ల దగ్ధం కావడం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరు లేకపోవడం, వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలకు కలిసి జాతరకు వెళ్లడం, పోయిన తెల్లవారే అగ్ని ప్రమాదం రావడం, అన్ని గుడిసెలు మొత్తం ఏం లేకుండా మొత్తం కాలిపోవడం జరిగింది. వెంటనే ఆ స్పాట్ కు నేను గౌరవ మేయర్ గారు అడిగి వెళ్ళడం జరిగింది. అక్కడ మా కార్యకర్త అనిల్ సమాచారం ఇచ్చిన వెంటనే అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళు వెంటనే రప్పించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి వాళ్ళ గుడిసెల కోసం అన్ని రకాల సాయం చేసి వాళ్ళకి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి గ్రాసరీస్ ఇచ్చి దాదాపు వారం 10 రోజుల పాటు వాళ్ళను అన్ని రకాలు ఆదుకోవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు కోరిన మీదట వెల్డింగ్ మిషన్ అన్ని కాలిపోయిన తర్వాత మా పుట్ట గర్వమే వెల్డింగ్ మిషన్ తోని మళ్ళీ తిరిగి కొనుక్కోలేని స్థితిలో ఉండమని చెప్పిన తర్వాత వాళ్ళ ఎంపీ నిధుల నుంచి వాళ్ళకు 13 కుటుంబాలకు వెల్డింగ్ మిషన్స్ కూడా డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం రావడం జరిగింది. దాంతోపాటు గంగాధరలో 2,30 లక్షలకు సంబంధించి వివిధ రోడ్స్ వివిధ అభివృద్ది కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో 2,30 లక్షలకు సంబంధించి బ్రిడ్జ్ ఇతర అభివృద్ది పనులను కూడా అక్కడ నుండి గౌరవ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారితో కలిసి ఇలా ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2014 సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలోని రైతులకు హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసి చూపెడతామని చెప్పి ఆ రోజు ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవాళ 80% రెట్టింపు చేస్తాం. ఇంకో సంవత్సరం వరకు రైతు ఆదాయాన్ని పూర్తి 100% రెట్టింపు చేసేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 2014లో వరి ఎంఎస్పీ ఎంత అంటే 1,310 రూపాయలు. ఇది పెంచుకుంటూ లాస్ట్ చివరకు నిన్నాక మొన్న కూడా క్వింటాల్కు 69 రూపాయల ఎంఎస్పీ పెంచడం జరిగింది. పత్తికి 589 రూపాయల పత్తి పెంచడం జరిగింది. కాబట్టి ఇవాళ వరి క్వింటాల్కి ఎంత అంటే 2,369 రూపాయలు, గ్రేడ్ 100కి 2,389 రూపాయలు. 1,310 నుంచి 2,600 తీసుకొస్తామంటే 800 తీసుకొస్తామని అర్థం చేసుకోండి. వాళ్ళ 80% రెట్టింపు మనం చేస్తాం. కాబట్టి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇవాళ అన్ని రకాల సబ్సిడీ యూరియా ధరలు మార్కెట్ ధరలో పెరిగినప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సబ్సిడీలో యూరియా ఇస్తూ ఆ భారాన్ని కేంద్ర ప్రభుత్వమే మోస్తా ఉన్నది. పూర్తి సబ్సిడీ ద్వారా యూరియా ఇచ్చే ప్రయత్నం ఇస్తున్నాం కూడా. ఇవాళ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం 2,30,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. 2,30,000 కోట్ల రూపాయలను ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు పెట్టడం జరిగింది. పండించిన ప్రతి గింజ కొంటున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటా ఉన్నది. అన్ని ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇట్లా అన్ని రకాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వరితో పాటు 14 పంటలకు ఎంఎస్పీని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా రైతుల విషయంలో ఆదుకునే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నీ వదిలేస్తున్నది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామన్న ప్రభుత్వం 18 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు 6 గ్యారెంటీలను అటకెక్కిచ్చారు. దాని గురించి చర్చనే లేదు. చర్చ వచ్చినప్పుడల్లా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వర్షాలు పడ్డాయి. కనీసం ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ లేని ప్రభుత్వం, సత్తా లేని ప్రభుత్వం ఇది.
ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ధాన్యం రోడ్ల మీద ఉన్నది, వర్షం పడ్డప్పుడల్లా తడుస్తున్నది, రైతులు అరిగోస పడుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. మేము గతంలో డిమాండ్ చేస్తాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా కొనుగోలు సరిగా జరగలేకపోయినాయి. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. గతంలో కేసీఆర్ గారు గిట్టిన వచ్చినప్పుడల్లా నేను 10,000 రూపాయలు ఇస్తాను నష్టపోయిన వాళ్ళకి చెప్పారు, లాభత్త లేకుండా పోయి ఇలా ఫామ్ హౌస్ పరిమితమైంది. ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నది. ఇలా 3.5 ఎకరాల లోపు వాళ్ళు మాత్రమే రైతు భరోసా ఇస్తారట. అంటే మీతో ఏం పాపం చేశారు? మీరు ఎన్నికలప్పుడు హామీ ఏమిచ్చారు? రైతు భరోసా ఇస్తున్నారు, రైతు కుళ్ళకు పైసలు ఇస్తున్నారు, బోనస్ ఒక్క సన్నబడ్డకి ఇస్తాను, మీరు సన్న బ్యాంక్ ఇస్తాను, బోనస్ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు వేసారు మొత్తం తగ్గించుకుంటూ ఏదో నామమాత్రంగా ఒకరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం 6 గంటలు అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 40,000 రూపాయలు ఒక్కొక్క మహిళలకు అడగాలి, మహిళలందరూ అడగాలి. 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు, అటే పోయింది. 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అవి అటే పోయినాయి. రైతుకులో 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి, అన్ని గాలి కొలేసిరు. వట్టి మాటలతో టైంపాస్ 18 నెలల నుంచి ఇవే టైంపాస్. 6 గ్యారంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కథం. కాబట్టి ఇలా అన్ని విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టండి. మీరా ఎట్లా ఎవరిని అరెస్ట్ చేయరు, దానిలో ఇక నమ్మకం ఏంది? మీ మీద కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో వీకింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అటే వీకింది. విద్యుత్ కొనుగోళ్ల కేసు అన్నారు, అటే పోయింది. కాళేశ్వరం అన్నారు, నిన్న నోటీస్ ఇచ్చారు, ఏం చేస్తారో తెలియదు. ఫార్ములా ఈ కేసు అన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని అడ్రస్ లాభత్త లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు అన్నారు, అది పోయింది. ఏం కేసులో మీతో ఏం కాదు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు, మీ అన్ని వట్టి మాటలే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరు, మీరు అవినీతి చర్యలు తీసుకోరు, మీతో కాదు కూడా. అట్టే చేష్టడికి వివరిస్తున్నారు మీరందరూ కూడా. కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోయింది. వీళ్ళు ఏమీ చేయలేని చేతనావస్థలో ఉన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యపడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి రాయరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పంటారు. కాబట్టి నేను ఇవాళ వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాయలసీమ దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టేయండి. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి, సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఈవో గారితో మాట్లాడితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటది, దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామంటే కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది, అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా?
ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం విశ్వాసం లేదా? ఎవరు మీ విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాల పాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ ను మట్టుపెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ పెహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదం మట్టుబెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం, అదే పదం కొనసాగిస్తాం. ఇప్పుడు యుద్ధం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందని ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే, ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటిదానికన్నా జెండా పట్టుకొని అంటారు, మోడీ గారు సహకరించడము, ప్రభుత్వం సహకరించమంటారు. మరి ఈ కామెంట్స్ ఏంది కదా? ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు? ఇలా పీఓకే వల్లనే కదా కశ్మీర్ ఇలా అతలకుతలమైంది కదా. కశ్మీర్ పండితులు హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. అరే ఒక్క దేశంలో 2 ప్రధానులు ఏంది, ఒక్క దేశంలో 2 రాజ్యాంగాలు ఏంది, ఒక్క దేశంలో 2 జెండాలు ఎగరడం ఏంది? దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను వినలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 పత్తా అన్నాము చూసి చాలా మంది, 3 పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి భావించుకొని జోకర్ ప్లేస్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కని మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మీద పడుచుకుంటామన్నా, అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలే ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ 4 పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి.
ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్ దీనికంతా కూడా. దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్, దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం. అందుకే కడిగేమంటాను నేను. అందుకే బంజారీ చార్పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. అసలే కలుపుకోం. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? ఆ చర్చనే లేదు. మీరు ఒకటే ఆలోచించండి. మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడైనా పంచుకున్నామా? రాజశేఖర్ అడగనిపోయాను. బీఆర్ఎస్ ను దగ్గరీసే ప్రసక్తి లేదు. మరి చెప్తున్నా, అవినీతి కుటుంబ పార్టీలకు ఎప్పుడు మేము దూరం. ధన్యవాదాలన్న. వీళ్ళు అడ్డుకున్నా ఆగేటట్లేదు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తం చర్చ జరుగుతున్నది. వాళ్ళకి ఇచ్చిన అవకాశం వాళ్ళు మొత్తం మోసం చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చిన అధికారం వీళ్ళు మోసం చేశారు. అందరికీ ఇచ్చాము అధికారం, అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం. అందరికీ ఇచ్చాము అవకాశం, బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి ఒక ఆలోచనతోని తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఏం అడ్డుకున్నా కూడా వాళ్ళందరూ కాంగ్రెస్ బీఆర్ఎస్ భవిష్యత్తు గ్యారంటీ గతంలో ఒక్కటైనట్టు గతంలో కలిసి పోటీ చేశారు. ఈసారి మళ్ళీ కలిసి ఒక్కటే జరగాలి, గ్యారంటీ ఒకటే జరగాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతున్నది, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, చార్పత్తా గేమ్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటిద్దరు, ఇద్దరు ఒకటే బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడ్డుకున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడానికి కూడా అడ్డుకోలేరు. ధన్యవాదాలు.